రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్లను క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నట్లు తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గంలోని మండల కేంద్రం కొల్లిపర గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి స్వయంగా పెన్షన్లు అందించారు. లబ్ధిదారులను పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు జన సైనికులు పాల్గొన్నారు. వచ్చిన జీవో ప్రకారంగా ఉంటే పొజిషన్ సర్టిఫికేట్ రెడీ చేశాను, తీసి రెడీ చేశాను. ఈ ఇల్లు కూడా వాళ్ళ మీ సొంతం కొనుక్కున్నాను. మీరు అనే సమస్య ఏంటి? ఇప్పుడు మాది ఇల్లు పక్కన ఈ నెలలో మళ్ళీ ఒకసారి పెట్టుకోమా సచివాలయంలో. అంటే ప్రతి నెల 3,96,00,000 రూపాయలు 1వ తారీఖున నగదు రూపంలో ఇంటింటికి వెళ్ళి మనకు సచివాలయ సిబ్బంది అద్భుతంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. సంక్షేమంతో పాటు ప్రజలు కోరుకునేది అభివృద్ధి. ఏ ప్రాంతంలో వెళ్ళినా కూడా ఈ కాలనీస్లో ఎక్కువగా సైడ్ కాలువల గురించి, ఈ మరునీటి గురించి ఆ సమస్య నా దృష్టికి తీసుకొచ్చారు. గత సంవత్సరం ముందు రోడ్లు విస్తరణ, రోడ్లు వేసే కార్యక్రమం దాదాపు 80% వరకు మనం అన్ని ప్రాంతాల్లో కంప్లీట్ చేసుకోగలిగాం. ఈ సంవత్సరం ఈ 2 నెలల్లోనే తప్పకుండా జాతీయ ఉపాధి హామీ పథకం కింద, అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగం నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 28 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఎక్కడైతే ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందో అధికారులందరినీ అప్రమత్తం చేసి ఇమీడియట్గా ఆ కార్యక్రమాన్ని ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. వీటితో పాటు నేను కూడా ప్రత్యేకంగా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, ఈ వ్యర్థాలు డైరెక్ట్గా కాలువలో వేయకుండా కొంతవరకు మనం ఈ తడి చెత్త, పొడి చెత్త సేకరించేటప్పుడు సహకరించమని, దానికోసం ప్రత్యేక ప్రణాళిక ఈ రోజున నేను అధికారులతో మాట్లాడి కొలిపర ప్రత్యేకంగా ఒక అర్బన్ పంచాయతీగా మనం దాన్ని పరిగణలోకి తీసుకున్నాం. కాబట్టి మన మండలంలో ముందుగా ఇమీడియట్గా నేను ఈ ప్రధానమైన కాలువలకి ఒక ప్రణాళిక సిద్ధం చేసి అధికారులు ఈ వారమే ఈ కాలువల పూడిక తీసే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగానే మా కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా ఒక అంకిత భావంతో